अला मल्ला नबी बाद वाला आलिही व अस्हाबिही अजमाइन वमन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़तलक्का आदमु मिर रब्बिही कलिमातिन फ़ताबा अलैहि इन्नहु हुवत तव्वाबुर रहीम। ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం వీరిద్దరూ కూడా భూలోకంలో వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిద్దరికీ పశ్చాత్తాపం వేడుకునే పద్ధతిని నేర్పించారు. కొంతమంది ఒక కథ అల్లారు. ఆదం అలైహిస్సలాం భూలోకానికి వచ్చిన తర్వాత అర్ష్ వైపు చూశారు. అర్ష్పై ముహమ్మదు రసూలుల్లా అని రాసుంటే ఈయనెవరో చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటారు, అందుకే ఈయన పేరుతో అర్ష్పై రాయబడింది అని చెప్పి ఆయన పేరుని తీసుకొని అల్లాహ్ నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నామములో నన్ను క్షమించు అని చెప్పి అల్లాహ్ను క్షమిస్తే క్షమాపణ వేరితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడని చెప్పి ఒక కట్టుకథ కట్టారు. ఈ హదీసు మౌదు మన్గడత్, కల్పితమైన హదీసు. అల్లాహ్ అడిగారు ఆదంని, ఆదం నీకెలా తెలిసింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప వ్యక్తి అని అడిగితే అల్లాహ్ నీ అర్ష్పై రాసింది కదా, అంత గొప్ప పేరు నీ అర్ష్పై రాసిందంటే అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు నాకు తెలిసింది, అందుకే నేను దువా చేశాను. ఆదం ఆయన నీ కుమారుడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి అల్లాహ్ ఆయన్ని క్షమించాడని చెప్పి ఒక కథ అల్లారు. ఇది వాస్తవం కాదు, ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది. ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి. ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ క్షమాపణ వేడుకునే పదాలను, కలిమాత్ని నేర్పించాడు. ఆ కలిమాత్, ఆ పదాలతో ఆయన క్షమాపణ వేడుకున్నారు. ఆ కలిమాత్ ఏంటి? ఖాలా రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఉభయులు కలిసి అల్లాహ్తో పశ్చాత్తాపం వేడుకున్నారు. అల్లా మేము మా ఆత్మలపై అన్యాయం చేసుకున్నాము, నీవే గనక మమ్మల్ని క్షమించకపోతే, కరుణించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాం. అల్లా వారిద్దరిని క్షమించాడు. ఈ భూలోకంలో వచ్చిన తర్వాత వారి పశ్చాత్తాపము అరఫాత్లో, మక్కాలో హాజీలందరూ కూడా 9వ తారీఖుని అరఫాత్లో వెళ్తారు. అరఫాత్లో ఒక చిన్న కొండ ఉంటుంది, అక్కడ ఒక చిన్న స్తూపము కూడా కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అరఫాత్ అని అంటారు. ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం ఇద్దరు అక్కడ కలుసుకున్నారు. అక్కడ వారు ఉభయులు కూడా అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ వారిద్దరిని క్షమించాడు. ఆ జ్ఞాపకార్థమే హాజీలందరూ కూడా అరఫాత్లో అక్కడ బస చేసి రాత్రంతా అక్కడ ఉండి అల్లాహ్తో క్షమాపణ వేడుతూ ఉంటారు. హాజీలు ఎంతమంది అయితే మగ్రిబ్ వరకు కూడా కేవలం ఇదే దువా చేస్తూ ఉంటారు. మగ్రిబ్ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముజ్దలిఫాకు వచ్చేస్తారు హాజీ. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం హవ్వా గురించి ఇక్కడ ఎందుకు చెప్పాడు సూర బకరాలో? ఆ తర్వాత బనీ ఇస్రాయిల్ గురించి చెప్తున్నాడు. ఆదం హవ్వా ఇద్దరు ఇంత గొప్ప వ్యక్తులు, మొదటి మానవుడు. అటువంటి గొప్ప వ్యక్తి చేసిన తప్పుకి, పొరపాటుకి పశ్చాత్తాపం వేడుకున్నారు. కానీ శైతాన్ ఏం చేశాడు? పశ్చాత్తాపం వేడుకోలేదు, గర్వపడ్డాడు. అన ఖైరు మిన్హు, నేను గొప్పవాడిని ఆయన కంటే అని అల్లాహ్తో వాదించడం ప్రారంభించాడు. మరి ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి చేసిన తప్పుని పశ్చాత్తాపం వేడుకోవటము, సిగ్గుపడటము. రెండవది గర్వం వహించటము. ఈ రెండిట్లో దేన్ని తీసుకున్నారు బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు? ఈ రెండిట్లో గర్వం వహించేదాన్ని తీసుకున్నారు, పశ్చాత్తాపాన్ని తీసుకోలేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అనేకమైనటువంటి పరీక్షలకు గురి చేశాడు.
ఆ విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పకముందు, ఓ ఇస్రాయిల్ ప్రజలారా, ఓ బనీ ఇస్రాయిల్, బనీ అంటే కొడుకులు, ఇస్రాయిల్ అంటే యాకూబ్ అలైహిస్సలాం పేరు. ఓ యాకూబ్ అలైహిస్సలాం వారి సంతతి వారలారా, మీకు నేను చేసిన మేళ్లను కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీ పరిస్థితి ఎలా ఉండేదో, మీరు ఫిరౌన్ యొక్క రాజ్యములో బానిసలుగా ఉండేవారు. ఎందుకు బానిసలైపోయారు వారు? వారు చేసినటువంటి కుట్రకు కారణంగానే అల్లాహ్ వారికి బానిసలుగా చేశాడు. తనలో ఉన్నటువంటి ఒక అన్నదమ్ములలో ఒక యూసుఫ్ అలైహిస్సలాంని తీసుకెళ్ళి బావిలో పడేశారు. ఆయన్ని చంపాలనుకున్నారు, ఆయనపై అసూయ పెట్టుకున్నారు. చివరికి ఈ బనీ ఇస్రాయిల్ యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులందరూ వెళ్ళి యాకూబ్ అలైహిస్సలాం వారితో పాటు యూసుఫ్ అలైహిస్సలాం ఎక్కడైతే ఈజిప్ట్లో ఉన్నారో, మిస్ర్లో, అక్కడ బస చేయటం ప్రారంభించారు. అక్కడ ఉంటూ 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 చివరికి ఆ జాతి వారి ప్రవర్తన కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆ రాజ్యంలో బానిసలుగా మార్చేశాడు. ఇక్కడ మనకు కూడా ఒక పాఠం ఉంది. ఆ పాఠం ఏంటంటే, మీరు ఎప్పుడైతే అల్లాహ్ మనతో చెప్తున్నాడు, నా ధర్మాన్ని విడిచిపెట్టేసి మీ సొంత మాటలపై ఆచరణ చేయడం ప్రారంభిస్తే, మీరు ఏ రాజ్యంలోనైతే ఉంటారో అక్కడ మీరు బానిస బతుకైపోతుంది. నా ధర్మ సందేశాన్ని దేన్నైతే మీకు ఇచ్చానో, ఆకాశము నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చినటువంటి ఒక ధర్మ సందేశాన్ని, ఖురాన్ గ్రంథాన్ని మీ చేతిలో ఉంది. దాన్ని మీరు విస్మరించి విడిచిపెట్టేసి వీపు వెనుక పడేసి మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికినట్లయితే మీరు ఉన్నటువంటి ఆ రాజ్యంలో మీరు బానిస బతుకుతారు అనే ఒక విషయాన్ని కూడా అల్లాహ్ మనల్ని గుర్తు చేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆ యొక్క శాపము నుండి కాపాడుగాక. ఎందుకంటే బనీ ఇస్రాయిల్ అలాగే అక్కడ బానిసలైపోయారు. చివరికి ఫిరౌన్ ఏం చేశాడు? వారిని పుట్టే మగపిల్లలందరినీ కూడా దయాదాక్షిణ్యం ఏమీ లేకుండా చంపేసేవాడు, జబా చేసేసేవాడు, ఆడపిల్లల్ని విడిచిపెట్టేసేవాడు. ఈ విషయమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞాపకం చేస్తూ, యా బనీ ఇస్రాయిల్ అజ్కురూ నిఅమతి అల్లతి అన్అమ్తు అలైకుం, ఓ ఇస్రాయిల్ జాతి ప్రజలారా, మీరు కాస్త నా అనుగ్రహాల్ని గుర్తు చేసుకోండి. మీలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన ఏంటంటే, నా ప్రవక్త మీకు తెలుసు, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మీరు మదీనాలో అందరి ముందు చాటేవారు. ఒక ప్రవక్త వస్తాడు, ఆయన వస్తే మీ అంతు చూస్తాము, మీ పని పడతాము, ఆయనతో కలిసి మేము సత్యాన్ని స్థాపిస్తాము, ధర్మాన్ని స్థాపిస్తాము అని ప్రచారం చేసే మీరే మొట్టమొదట ఆ ప్రవక్తని తిరస్కరించారు. తిరస్కరించడమే కాదండి, 18 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపాలని చెప్పి ప్రయత్నించారు. ఆయనపై దాడి చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. చూడబోతే వీళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన సొంత కొడుకుల కంటే చక్కగా గుర్తుపట్టేవారు. ఈయన ప్రవక్త, ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన గురించే చెప్పబడింది చివరి ప్రవక్త అని తెలిసినప్పటికీ ఆయన్ని చంపాలని మీరు అనుకున్నారు కదా. కాబట్టి మీరు కాస్త నా అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి ఇప్పటికైనా సరే అని అల్లాహ్ గుర్తు చేస్తున్నాడు. ఫలా తకూను అవ్వల కాఫిరిన్ బి, మొట్టమొదట మీరు తిరస్కరించకండి. వలా తష్తరు బి ఆయాతి సమనన్ ఖలీలా, కొద్దిపాటి ప్రాపంచిక ప్రయోజనము కొరకు నా ప్రవక్త యొక్క విషయాలను మీరు దాచిపెట్టకండి. వలా తల్బిసూనల్ హక్క బిల్ బాతిలి వతక్తుమునల్ హక్క వాంతుం తాలమూన్, మీరు సత్యంతో అసత్యాన్ని కలపకండి, తెలుసుండి కూడా సత్యాన్ని దాయకండి. ఆ సత్యం ఏమిటి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి వీరు దాచిపెట్టారు. సత్యంతో అసత్యాన్ని దేన్ని కలిపారు? వీరు సత్యంతో అసత్యాన్ని కలిపేది ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అబద్ధికుడని, హజరత్ ఈసా అలైహిస్సలాం వారు ఒక అబద్ధికుడని, వారు యేసుక్రీస్తు అయినటువంటి ఈసా అలైహిస్సలాంని కూడా తిరస్కరించారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా తిరస్కరించారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, కాస్త మీరు గుర్తు చేసుకోండి, ఒకానొకప్పుడు మిమ్మల్ని కాపాడటానికి నేను సముద్రాన్ని చీల్చాను. ఫర్రక్న బికుముల్ బహర ఫఅన్జైనాకుం వఅగ్రక్నా ఆల ఫిర్ఔన వఅంతుం తన్జురూన్,
మీ కళ్ళ ముందే ఫిరౌన్ మరియు ఫిరౌన్ సైన్యాన్ని ముంచేశాను, మిమ్మల్ని సముద్రములో దారి తెరిచి అందులో నుంచి బయటకు తీశాను, ఫిరౌన్ యొక్క ఆ బానిసత్వం నుండి విముక్తినిచ్చాను. ఆ తర్వాత 40 రోజుల గురించి నేను వాగ్దానం చేసిన ప్రవక్త మూసా అలైహిస్సలాం నా దగ్గరికి వస్తే నేను గ్రంథాన్ని ఇస్తానని చెప్పి పిలిపిస్తే మీరేమో ఆవు దూడని పూజించడం ప్రారంభించారు. అక్కడ కూడా మీరు అన్యాయం చేశారు. మీకు నేను గీటురాయి అనే ఫుర్ఖాన్ అనే తౌరాత్ అనే గ్రంథాన్ని ఇచ్చాను. ఇచ్చినప్పటికీ మీరు దాన్ని ఆచరించలేదు, పాటించలేదు. మీపై కొండని నెత్తినెక్కి కొండను తీసుకొచ్చి మీ నెత్తిపై పెట్టి నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పి మీకు చెప్పాను. ఆ కొండ పడిపోద్దేమో అని చెప్పి మీరు గ్రంథాన్ని పట్టుకున్నారే కానీ మీ మనసు పూర్తిగా ఆ గ్రంథాన్ని చదివే ఆసక్తి మీలో ఎప్పుడు కనిపించలేదు. ఇవన్నీ విషయాల వల్ల ఇప్పుడు మనకు తరావీలో ఎందుకు చెప్తున్నాడంటే మీరలా కాకండి, వారి మాదిరిగా నా గ్రంథాన్ని పట్టుకోండి, దాన్ని చదవండి, ఆసక్తికరంగా దాన్ని ఆచరించండి, దాని ధర్మ సందేశాన్ని మీరు ప్రచారం చేయండి, దాన్ని స్థాపించండి. అప్పుడు మీరు కూడా ప్రశాంతంగా ఇక్కడ జీవించగలరు. లేకపోతే మీ జీవితము బానిస బ్రతుకైపోతుంది, ఎలాగైతే వారి బ్రతుకయ్యిందో. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వారు ఆవు దూడని పూజించినందుకు వారికల్లా ఎటువంటి శిక్షను కురిపించాడంటే పరస్పరం మీరు కొట్టుకొని చావండి అన్నాడు. 70,000 మంది అక్కడ సవాల గుట్టలైపోయి వారు కొట్టుకొని చచ్చారు. ఎందుకు? వారు షిర్క్ చేసినందుకు. షిర్క్ ఎంత దారుణమైన పాపం అంటే ప్రవక్త ఉంటుండగా, మూసా అలైహిస్సలాం ఉంటుండగా కింద వీరు షిర్క్ చేశారు, ఆవుదొండి పూజించారు. కాబట్టి పరస్పరము ఒకరినొకరు కొట్టుకొని వారు 70,000 మంది చనిపోయారు. ఆ తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం వారు 70 మందిని తీసుకువెళ్ళారు. అల్లాహ్ పిలుస్తున్నారు, రండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాతో మాట్లాడుతున్నాడు అంటే లేదు, మేము ఎప్పటి వరకైతే అల్లాహ్ను కల్లారా చూడము, నమ్మము అన్నాం. లన్ నుమిన లక హత్తా నరల్లాహు జహరా, మా కళ్ళతో చూసినంత వరకు నమ్మమన్నారు. ఎలాంటి దారుణమైనటువంటి ప్రవర్తన వీళ్ళది, అల్లాహ్ అన్నీ వినిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నారు, మీరు ప్రజల ముందు మంచి బోధనలు అయితే చేసేవారు, కానీ మీరు దేన్ని కూడా ఆచరించేవారు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ ముందు ఉన్నప్పటికీ ఆయన్ని తిరస్కరించారు. అంతకంటే దారుణం ఇంకేంటి? మీరు షిర్క్ కార్యకలాపాలు చేస్తున్నారు, ఆవుదూడని పూజిస్తున్నారు. మరలా చూస్తే మీ వద్ద ధర్మ సందేశము ఖురాన్ గ్రంథం ఉంది. ఈరోజు అదే విషయాన్ని కాస్త మా యొక్క ముస్లింలలో ఒకసారి చూద్దాము. ముస్లింలు ఎవరి వద్ద అయితే ఖురాన్ ఉందో, ఖురాన్ ఉన్నప్పటికీ దర్గాలు, జెండాలు, సమాధుల్ని పూజించే ముస్లిం జాతిని, ఆ యొక్క బనీ ఇస్రాయిల్ జాతిని ఏ విధంగా మనం వేరు చేయగలము? 2 జాతులు ఒకేలా కనిపిస్తున్నాయి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమన్నారు? లతత్తబిఉన్న సుననల్లదీన మన్ ఖాన ఖబ్లకుం సిబిరన్ బిసిబిరన్ జిరాన్ బిజిరాన్. మీరు తప్పనిసరిగా గత జాతుల్ని అనుసరిస్తారు. వారు జానడైతే మీరు జానడుంటారు, వారు అడుగైతే మీరు అడుగుంటారు, వారి అడుగు జాడలోనే మీరు కూడా నడుస్తారు తప్పనిసరిగా అని అడిగితే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ గత జాతులంటే యూదులు, క్రైస్తవులా అని అడిగారు. మరింకెవరు అని అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సేమ్ ఖచ్చితంగా అలాగే నేటి మన ముస్లింలు కూడా, మన దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అదే ప్రవర్తన. దొరికే జెండాలను, సమాధులను, దర్గాలను, బాబాలను, వలీలను, తాయితులను, గండాలను, రకరకాల అరాచకాల్లో, రకరకాల షిర్కుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి ఈ జాతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా కరుణిస్తాడు? వీరి చేతిలో చూస్తే ధర్మ గ్రంథమైనటువంటి ఖురాన్ ఉంది, తౌరాత్ కంటే అద్భుతమైన గ్రంథము ఫుర్ఖాన్ ఉంది, గీటురాయి ఉంది. ఉన్నప్పటికీ వీరి ప్రవర్తన ఎలా ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ బనీ ఇస్రాయిల్కి ఎలాగైతే శిక్షించాడో ఆ రకమైన శిక్ష నేడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అనుభవించడం లేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా కఠినాది కఠినమైన శిక్ష తీసుకొస్తాడు. అదేంటి? ఎలాగైతే ఫిరౌన్ దౌర్జన్యంగా పుట్టే పిల్లల్ని దయాదీక్షం లేకుండా చంపేసేవాడు, అలాగే వారి పురుషుల్ని చంపేసేవాడు, స్త్రీలను విడిచిపెట్టేసేవాడు, రకరకాల అరాచకాలు వారిపై కుట్రలు పన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరికి వారిని రక్షించి ఫిరౌన్ యొక్క భార్య నుండి బయటకు తీసిన తర్వాత కూడా ఆ జాతి ఎలా ప్రవర్తించింది? మూసా
అనవసరంగా మీతో వచ్చామయ్యా, మేము నీతో అనవసరంగా వచ్చాం. అక్కడ ఏదో బానిసలుగా ఉన్నప్పటికి కూడా ఏదో తినేవారు, త్రాగేవారు. ఇక్కడ అల్లాడిపోతే భోజనం లేదు, ఏమీ లేదు, నీళ్లు లేవు, ఏంటయ్యా అని మూసా అలైహిస్సలాంని నిలదీశారు. హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ను ప్రార్థిస్తే అల్లాహ్ అన్నారు, సరే వీళ్ళకి నీళ్లు కావాలి కదా, ఓ మూసా నీ దగ్గర చేతిలో కర్ర ఉంది, ఆ కర్రతో కొడితే అందులో నుంచి 12 ఊటలు వచ్చాయి, ఆ నీళ్లు త్రాగండి అయ్యా అన్నాడు. భోజనం లేదయ్యా, ఎక్కడి నుంచి భోజనం, ఇక్కడ అడవిలో తీసుకొచ్చి మమ్మల్ని పెట్టేశావు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళని వెళ్ళండి బైతుల్ ముఖద్దస్కి, అది మీ యొక్క పితరుల భూమి, దాన్ని కైవసం చేసుకోండి అని చెప్తే, మూసా నువ్వును అల్లాహ్ వెళ్ళి పోరాడండి, మేము ఇక్కడ కూర్చుంటాము, గెలిచిన తర్వాత అప్పుడు వస్తాంలే అని అన్న జాతి ఆ జాతి. అందుకే అల్లాహ్ తిహా మైదానంలో 40 సంవత్సరాలు వాళ్ళని శపించాడు, మీరు ఇక్కడే పడి ఉండండి అని చెప్పి. వారికి భోజనం లేకపోతే అల్లాహ్తో ప్రార్థిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేఘాలను తీసుకొచ్చి అందులో నుంచి మన్సల్వా కురిపించాడు. అవన్నీ విషయాలు ఈ సూరా బఖరాలో చెప్తున్నాడు. మన్సల్వా కురిపిస్తే వారు అన్నారు, లన్ నస్బిరు అలా తుఆమిన్ వాహిదిన్, ఒకే రకమైన ఆహారంతో మాకు సబర్ ఉండదయ్యా, రోజు ఇదేనా మన్నా సల్వా ఇదేనా రోజు, ఏదైనా వెరైటీలు ఉండాలి. అల్లాహ్తో దువా చెయ్యి. మిన్ బుఖ్లిహా వ కిస్సాయిహా వ ఫూమిహా వ అదసిహా వ బసలిహా, ఉల్లిపాయలు కావాలి, వెల్లుల్లిపాయలు కావాలి, పప్పు దినుసులు కావాలి, ధాన్యాలు కావాలి, గోధుమలు కావాలి, ఏంటో ఇవన్నీ రోజు కూడా మన్సల్వా అంటావు. అతస్తబ్దిలూనల్లదీన హువ అద్నా బిల్లదీ హువ ఖైర్. మంచి ఆహారం ఆకాశం నుండి కురిపించిస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టి పాడయ్యే ఆహారం కావాలంటారా? కొండి ఆ ఊర్లో వెళ్ళేటప్పుడు మీరు సజ్దా చేస్తూ ఏమని వినయ విధేయతలతో హిత్తతున్, చేసిన తప్పుకు అల్లాహ్ క్షమించు అని వేడుకుంటూ వెళ్ళండి అని అన్నారు. అంటే వారేం చేశారు, సజ్దా కూడా చేయలేదు, అల్లాహ్ ముందు వినయ విధేయతలు కూడా లేవు, కేకులు వేసుకుంటూ వెళ్ళారు. ఏమని హబ్బతున్ హింతతున్ హబ్బతున్, మా గోధుమలు కావాలని కేకలు వేసారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అక్కడ కూడా శిక్షించాడు. తఫ్సీర్లో వస్తుంది, ప్లేగ్ వ్యాధి వచ్చేసింది వారికి, ప్లేగ్ వ్యాధి లాంటి వ్యాధి వచ్చేసింది. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రవక్తతో విభేదముగా ప్రవర్తన, గ్రంథం ఇస్తే గ్రంథాన్ని కూడా చదవలేదు. ఆ రకమైన ప్రవర్తన కనుక మనది ఉంటే మనకు కూడా అదే రకమైనటువంటి శిక్షలు ఉంటూ ఉంటాయి. లేదా అల్లాహ్తో పశ్చాత్తాపం వేడుకొని మనము సదాచరణ కనుక ప్రవర్తించడం ప్రారంభిస్తే ఇన్షా అల్లాహ్ ఆకాశపు శుభాల ద్వారాలు తెరుస్తానంటున్నాడు. లఫతైన్ బరకాతి మినస్ సమాయి వల్ అర్ద్ అంటున్నాడు. భూమి ఆకాశాల యొక్క శుభాల ద్వారాలు తెరుస్తానంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ గత జాతులు ఎలాగైతే అవిధేయతకు గురి అయ్యాయో ఆ రకముగా కాకుండా విధేయతతో జీవించే భాగ్యం మాకు ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం వ ఫిల్ ఆఖిరతి హసనతుం వ కినా అజాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.